మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీలో పవర్ఫుల్ లేడీ. ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు ఆమె. పగ్గాలు చేపట్టిన వెంటనే తనదైన మార్కును చూపించారు. మధ్యప్రదేశ్కు చెందిన ఈ కాంగ్రెస్ మాజీ ఎంపీ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బృందంలో కీలక సభ్యురాలు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం NSUI నుంచి వచ్చిన మీనాక్షి ఆడంబరాలకు ఆమడ దూరంగా ఉంటారని పేరుంది. తెలంగాణలో ఆమె వ్యవహారం చూస్తే పెద్దగా ప్రోటోకాల్ పంచాయతీలేమీ తెలియనట్లుగానే ఉంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన రెండవ టూర్లోనే మీనాక్షి చుట్టూ విమర్శల జడివాన మొదలైంది. ఇప్పుడు ఆమె చేసిన పనికి తెలంగాణలో పొలిటికల్ దుమారం రేగబోతోంది. ప్రస్తుతం HCU పరిధిలోని 400 ఎకరాలపై ఓ పెద్ద పంచాయతీ నడుస్తోంది. ఇటు తెలంగాణ హైకోర్టుతో పాటు అటు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేస్తే గానీ ఆ 400 ఎకరాల చదును చెట్లు కొట్టే కార్యక్రమాలు ఆగలేదు. ఈ వ్యవహారంతో తెలంగాణలోని అధికార కాంగ్రెస్ కు ఒకంత చెడ్డ పేరైతే వచ్చిందనే చెప్పాలి. ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం ఆ కథేమిటో కాస్త చూడండి అంటూ మీనాక్షికి సూచించిందట. అయితే వెంటనే హైదరాబాద్లో అడుగుపెట్టిన నటరాజన్ నేరుగా సచివాలయంలో జరుగుతున్న మంత్రుల సమావేశానికి హాజరయ్యారట. ఇలా మీనాక్షి నటరాజన్ సచివాలయంలోకి అడుగుపెట్టారో లేదో, ఏ హోదాలో మీనాక్షి సచివాలయంలో జరిగిన మంత్రుల సమావేశానికి హాజరవుతారంటూ నెటిజన్లు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ప్రభుత్వ వ్యవహారాల కోసం సచివాలయంలో సమావేశం జరిగితే అది సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే ఆమె పార్టీ ఇన్ఛార్జిగా ప్రభుత్వంలోని కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు చేయవచ్చు. కానీ అది కేవలం పార్టీ అంతర్గత విషయాల కోసం జరిగిన సమావేశమైతే సచివాలయం వంటి ప్రభుత్వ స్థలాన్ని ఉపయోగించడం సరైనది కాదని కొందరు విమర్శిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉంటే అంతేలే, ఆ పార్టీ నేతలకు అసలు ప్రోటోకాలే గుర్తుకు రాదు అనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో నిర్వహించాల్సిన సమావేశాలు ఢిల్లీలో పెడతారు, గాంధీభవన్లో నిర్వహించాల్సిన సమావేశాలను సచివాలయంలో పెడతారు అంటూ సెటైర్లు పేలుతున్నాయి. అంతేకాకుండా సచివాలయంలో సమీక్షలు పెట్టాల్సిన సీఎం రేవంత్ రెడ్డి వాటిని కమాండ్ కంట్రోల్లో పెడుతుంటే ఎక్కడో గాంధీభవన్లో జరగాల్సిన కాంగ్రెస్ పార్టీ మీటింగులు సచివాలయంలో జరుగుతాయంటూ కూడా కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చూడాలి మరి ఈ వివాదం ఎలా మలుపు తిరగబోతోందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.